మైసూరు పాకులో మైసూరు ఉండదు. అలాగే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడులో నందమూరి వారసులు ఉండరు. అదే మ్యాజిక్ అంటే. నందమూరి జయంతిని నారా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్కు నివాళులు అర్పిస్తారు, పూలమాలలు వేస్తారు, ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తారు. తన మామ కోసం ఇంత శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా తన తండ్రి గారికి ఇలానే నివాళులు అర్పించారా, పూలమాలలు వేశారా? ఇలాంటి సన్నివేశం మీరెప్పుడైనా చూశారా? సింపుల్గా చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీని నారా ఫ్యామిలీ కబ్జా చేసేసింది. ఎన్టీఆర్ కుమారులు మనవళ్ళు ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి ఆ ఎన్టీఆర్ పుణ్యాన ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కూడా మహానాడులో కనిపించలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ని అయితే కనిపించకుండా చేసేశారు. మొత్తానికి ఎన్టీఆర్ వారసులు ఇద్దరు అనిపించుకున్నారు. ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు లోకేష్. ఎన్టీఆర్ బ్రతికుంటే ఈ ఇద్దరిని దగ్గరకు రానిచ్చేవారో లేదో తెలియదు, కానీ ఏఐ బొమ్మ మాత్రం ఆ ఇద్దరిని ఆకాశానికి ఎత్తేసింది. ఆఖరికి ఏఐతో క్రియేట్ చేసిన ఎన్టీఆర్ బొమ్మ కూడా తన కొడుకుల గురించి, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళంతా అసమర్థులని ఎన్టీఆర్ ఏఐ బొమ్మ కూడా తేల్చేసిందా? చంద్రబాబు, లోకేష్ మాత్రమే సమర్థులని సర్టిఫికేట్ ఇచ్చేసిందా? పోనీ ఎన్టీఆర్ బొమ్మతో ఎలివేషన్లు ఇచ్చుకున్న తండ్రి కొడుకులు కనీసం ఆయనకు భారతరత్న అవార్డు కోసం కృషి చేస్తామని తీర్మానం ఎందుకు చేయలేదు? పాపం ఎన్టీఆర్కు ఇక్కడ కూడా వెన్నుపోటేనా? ఖచ్చితంగా ఇది వెన్నుపోటే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరోసారి వెన్నుపోటు పొడిచిన వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్టీఆర్ తనయుడు టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ మహానాడుకు ఎందుకు దూరమయ్యారు? క్వశ్చన్ నెంబర్ 2. సీనియర్ ఎన్టీఆర్కు అసలు వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ను ఎందుకు దూరం పెట్టారు? క్వశ్చన్ నెంబర్ 3. లోకేష్ పాదయాత్రలో పాల్గొని మరణించిన ఎన్టీఆర్ మనవడు తారకరత్నకు ఎందుకు నివాళులు అర్పించలేదు? క్వశ్చన్ నెంబర్ 4. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న తీర్మానం ఎందుకు పెట్టలేదు? క్వశ్చన్ నెంబర్ 5. నారా వంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి తండ్రి కొడుకులు నందమూరి వంశాన్ని కబ్జా చేసేశారా? క్వశ్చన్ నెంబర్ 6. ఎన్టీఆర్ మనవణ్ణి అని పదే పదే చెప్పుకుంటున్న లోకేష్ తన తాత ఖర్జూర నాయుడిని ఏ రోజైనా స్మరించారా? క్వశ్చన్ నెంబర్ 7. బాబాయి గొడ్డలి అంటున్న లోకేష్ తన బాబాయి రామ్మూర్తి నాయుడిని గొలుసులతో కట్టేసిందెవరో చెప్పగలరా? క్వశ్చన్ నెంబర్ 8. తల్లి చెల్లి అంటూ రాజకీయం చేస్తున్న చంద్రబాబు గృహప్రవేశానికి తన సోదరిని ఎందుకు పిలవలేదు? క్వశ్చన్ నెంబర్ 9. ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించే చంద్రబాబు ఏనాడైనా తన తండ్రికి నివాళులర్పించడం మీరు ఎవరైనా చూశారా? క్వశ్చన్ నెంబర్ 10. తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థుల కుటుంబాన్ని రోడ్డుకు లాగడం, చిచ్చు పెట్టడం బాబుకు అలవాటుగా మారిందా? ఈ 10 ప్రశ్నలు ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి అటు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినట్టు క్లియర్గా చెప్పారు. ఇది నిజమైన ఎన్టీఆర్, నిజమైన మాటలు, నిజమైన అభిప్రాయం. ఇక ఏఐతో క్రియేట్ చేసినటువంటి ఎన్టీఆర్ గారు మాట్లాడింది విన్నాం. కానీ అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మనవడైనటువంటి లోకేష్ గారిని పొగుడుతున్నారు కదా, మరి తన సొంత కుమారుల్ని, నందమూరి వారసుల్ని ఎన్టీఆర్ గారు ఎందుకు పొగడలేదు? అంటే తన కుమారులు అసమర్థులనా? నిజమైన వారసులు మనవళ్ళైనటువంటి వారిని ఎందుకు పొగడలేదు? ఈ ఇద్దరినే ఎందుకు పొగిడారు? అంటే వాళ్ళు అసమర్థులనా? అంటే చెప్పకనే స్టేజ్ పై నుంచి ఈ విషయాన్ని చెప్పించే ప్రయత్నం, ఎన్టీఆర్ ఏఐ బొమ్మతో చెప్పించే ప్రయత్నం ఇక్కడ జరిగిందా? ఒకటి. వీళ్ళకేమో పొగడ్తలు కావాలి, అంటే లేని ఎన్టీఆర్ కూడా పాపం బొమ్మ రూపంలో వచ్చి వీళ్ళని పొగడాలి, ఎవరు పొగడరు కాబట్టి. రెండో విషయం ఏంటంటే వీళ్ళు మాత్రం అందరినీ తిడతారు. వీళ్ళు తిట్టే తిట్లు మామూలుగా ఉండవు. తల్లి చెల్లి దగ్గరికి వెళ్ళిపోతారు, కుటుంబంలో వేలు పెడతారు, ఆ ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి వీధిలోకి లాగుతారు. లోకేష్ గారు ఏం మాట్లాడారు? ఈయన మాత్రం పొగిడించుకున్నారు కదా. కానీ వెంటనే అక్కడ మనం చేస్తున్న ప్రోగ్రాం ఏంటి? జయంతి కదా, ఎన్టీఆర్ జయంతికి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏం మాట్లాడారు? దానికి పేరు నాని కౌంటర్ ఏంటో కూడా వేయండి ఒకసారి. మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాల ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇళ్ల స్థలం, 5 ఎకరాల
చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే, దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ముల ఇంట్లో పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ తమ్ముడు భార్య కానీ ఎవరిని వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో అడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? వీళ్ళు తిట్టడమే కాదు, బయట నుంచి మనుషులను పిలిపించుకొని మరీ తిట్టిస్తారు. నర్సిరెడ్డి గారట, ఆయన కేవలం మహానాడు సమయంలో మాత్రమే కనిపిస్తారు. ఆయన మానసికంగా ఎదగలేదు, ఆగిపోయారు. ఒక స్థాయికి వచ్చి రాజకీయాల్లోనూ పెద్దగా ఎదగలేదు, ఒక స్థాయికి వచ్చి ఆగిపోయారు. హైట్ లేరు రాజకీయాల్లో కానీ మానసికంగా కానీ. ఆయన చాలా ఆగిపోయారు, 4 అడుగుల దగ్గరే ఆగిపోయారు. మానసికంగా ఎదగాలి మనిషి, ఎప్పుడూ మానసికంగా ఎదగాలి, అలాగే రాజకీయంగా ఎదగాలి రాజకీయంలో ఉన్నవాళ్ళు. ఆయన ఎదగలేకపోయారు, ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే. ముక్కోడు పోయాడంట తెలంగాణలో, అంటే కేసీఆర్ గారిని. తెక్కోడు పోయాడంట ఏపీలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని. మరి దానికి సమాధానం వైఎస్ఆర్సీపీ ఇస్తుంది కదా. ఒకసారి అంబటి రాంబాబు ఏమన్నారు ప్లే చేయండి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు, ఒక పొట్టుకుంటాడు పుట్టుకొక్కలాగా, ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వేమో నవ్వుకుంటున్నావా? ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవడం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. ఏం మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి. మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మీ వల్ల కదా. అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. తెక్కోడు గిక్కోడు ఇట్లాంటి మాటలు కాదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాజకీయాల్లో ఈ సంప్రదాయం పోవాలి. ఏ పార్టీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అటు టీడీపీ నుంచి రాకూడదు, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా రాకూడదు. వీళ్ళు ఎంత రెచ్చగొడితే అవతల వైపు నుంచి కూడా అలాంటి సమాధానమే వస్తుంది. బట్ ఏదైనా కానీ ఇలాంటివి రాకూడదని మనం కోరుకుందాం. ఇక తారకరత్న, భారతరత్న 2 అంశాలు మాట్లాడుకోవాలి. తారకరత్నని మర్చిపోయారు, ఎన్టీఆర్కి భారతరత్న మర్చిపోయారు. ఇద్దరు మాత్రం రత్నాలని పొగిడించుకున్నారు. మళ్ళీ ఏఐ బొమ్మతో వీళ్ళిద్దరేమో ఇద్దరు గొప్ప రత్నాలని పొగిడించుకున్నారు. అక్కడేమో తారకరత్నని మర్చిపోయారు, ఎన్టీఆర్ గారికి భారతరత్న మర్చిపోయారు. ఎన్టీఆర్ మనవన్నని పదే పదే చెప్పుకుంటున్నటువంటి లోకేష్ తన తాత ఖర్జూర్ నాయుడిని ఏ రోజైనా స్మరించారా? వైఎస్ఆర్సీపీ లేవనెత్తిన ప్రశ్న. దీనిపైన బాబాయి గొడ్డలంటున్న లోకేష్ తన బాబాయి రామ్మూర్తి నాయుడిని గొలుసులతో ఎవరు కట్టేసిందో చెప్పగలరా? తల్లి చెల్లి అంటూ రాజకీయం చేస్తున్న చంద్రబాబు గృహప్రవేశానికి కూడా సోదరుల్ని, తన సోదరీమణుల్ని ఎందుకు పిలవడం లేదు? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఇదంతా వీటన్నిటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీ పార్వతి గారు, జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. ప్రసాద్ గారు, ఎన్టీఆర్ జయంతి మహానాడు బాగా గొప్పగా చేస్తారు, 3 రోజుల పాటు చేశారు కూడా. అసలు నందమూరి వారసులు లేరు. ఏ బొమ్మ కూడా అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగుడుతోందే కానీ తన కుమారుల గురించి చెప్పలేదు, మనవాళ్ళ గురించి చెప్పాలి. మనవాళ్ళు అయితే ఎంత గొప్ప సినీ రంగంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. నందమూరి వాసన కానీ, జాడ కానీ, నీడ కానీ ఏవీ లేవు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఇది ఒకటి గుర్తుంచుకోండి, నేను ఈ రోజు దాకా కష్టం ఇష్టం హరికృష్ణ లాంటి తిట్టుకుంటాను ఏదో ఉంటూ కూడా ఆయన మహానాడులు చేసిన ఉద్యమం చూశాను నేను. ఇక్కడ వచ్చేసరికల్లా గత మహానాడులన్నింటిలోనూ బాలకృష్ణ గారు ఏదో కష్టం ఇష్టం నిలబడడం చూసాం, హిందీలో మాట్లాడడం కూడా చూసాం. కానీ ఇది ఫస్ట్ ఎవర్ టైం ఇది నారావారి మహానాడా లేకపోతే నందమూరి వారి మహానాడా అన్నది. ఎందుకంటే ఇది నారావారి మహానాడు కాబట్టి ప్రతిసారి రెగ్యులర్గా ఆయనకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానం కూడా ఈసారి పెట్టలేదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే తారకరత్న అనే నాకు మంచి మిత్రుడు కూడా అతన్ని ఎప్పుడైతే కోల్పోయామో ఆయనకి కనీసం నివాళులు అర్పించిన మహానాడిని చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఇది నారావారు వెన్ ఇట్ ఈస్ టేకెన్ ఓవర్ ఫ్రమ్
రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత తీసుకుంటున్న నారావారి పార్టీ కింద దీన్ని అభివర్ణించవలసి వస్తుంది, తెలుగుదేశం అని పేరుకి మాత్రమే. కానీ వీళ్ళు అవసరార్థం మీరు ఏ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఆయన ఫోటో అన్నారు, అవన్నీ ఎందుకు సార్? నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా మూవ్స్ ఉంటాయి వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రైడ్ టు వి హ్యావ్ మై ప్రైడ్ విత్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఎలా అన్న దగ్గర ఆ మహనీయుడు తదనంతరం జరిగిన పరిణామాలే ఆంధ్రుడికి ఒక హక్కు. వీళ్ళు ఇవ్వాలి ఆయన పరిరక్షించిన తెలుగు జాతిని వీళ్ళు పరిరక్షించడానికి. అది ఆయన ఫస్ట్ 2 ప్రసంగాల్లో కనిపిస్తే తెలుగు జాతి ఔన్నత్యం గురించి, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు, ఆయన పరిరక్షించిన విధానం అక్కడే తేటతెల్లమై ఉందను. అప్పుడు ఫస్ట్ పాయింట్ ఏదైతే చెప్పారో లోకేష్ గారు అది డీవియేట్ అయ్యి ఉందను. రెండోది మీరు యువగలం అన్నారు. యువగలం అన్న మాటల్లో మీరు ఒకటి గమనించగలిగితే రాయలసీమ పాదయాత్ర ముగించిన తర్వాత ఒక రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఒక్క డిక్లరేషన్ ఉందా? మళ్ళీ కొత్తగా ఏదో బ్లూ ప్రింట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు మీకు ఒప్పుకుంటే అబద్ధాలన్నీ ఆ తపేలా పేపర్లలో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి నచ్చినట్టు ఆస్కవిత్వం రాసినట్టు రాయగలరు. మీరు నేను జర్నలిజం చదివి మీరు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నందుకు ఆ దరిద్రాన్ని నమ్మకండి. జస్ట్ ఎందుకంటే యువగలంలో ఆయనకున్న శాంచ్యూటీ ఏంటంటే ఆయన్ని డౌన్ చేసి చెప్పించారు. అందరూ బట్రైల్లో కూర్చొని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కనీసం సౌండ్ ఎందుకు చేయలేపారు? ధైర్యం చాలి. ఎందుకంటే నందమూరి రిప్రజెంటేషన్ ఒకళ్ళు కూడా లేదు. ఎందుకు లేరు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లేరు? బాలకృష్ణ ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ పితృభక్త పలుకుడండి. వాళ్ళ నాన్న అడుగు వదిలేశారు అంతేనా? ఇంకా ఆయన ఎప్పుడైతే ఒక లైన్ గీసుకున్నాడు అటుపక్క నేనున్నానని అటుపక్క నిలబడే ఉన్నారు వాళ్ళందరూ. ఆయన లైన్ గీసుకునేలా చేశారా? ఆయనే గీసుకున్నారా? ఇక్కడ ఏమైనా ఉందా? మీరు ఇందాక అవేవో రామారావు గారి ప్రసంగాలు వినిపించారు. అవును, ఈవిడ ఉన్నారు. ఈవిడిని కూడా ఇంకోసారి గట్టిగా అడగండి. ఈవిడ నిద్రలేదు చెప్తారో లేదో తెలుస్తుంది ప్రజలకి. నీకు నా పార్టీని తీసుకొని నువ్వు ముఖ్యమంత్రి అవ్వగలిగే కానీ నా రిక్వెస్ట్ ఎందుకు చేయలేపు, హరిబాబుని ఎందుకు చేయలేపు అని అడిగాడు రామారావు గారు. మర్చిపోకండి ఎవరన్నా. అంటే ఆనాడే నందమూరి వారసత్వానికి తోకలు కత్తిరించబడ్డాయి. మీరేదో ఆ రామారావు గారు తండ్రిగా ఆయనకు హక్కు ఉంది పిల్లలు లేదా అనడానికి, మీకు నాకు బయట వాళ్ళకి లేదు అసలు. ఎందుకంటే మీరు వాళ్ళని తక్కువ చేయడానికి వీళ్ళు తక్కువ చేసి చూపించబడుతున్నారు అన్నది తెలుసుకోండి. ఎవరు తక్కువ చేస్తున్నారు అన్నది. ఓకే, తండ్రి మనం మందలించుకోండి, ఏ తండ్రి పెంచలేదు. అలా రామారావు గారికి హక్కుతో ఆయన మందలించి ఉండొచ్చు. ఇప్పుడు పార్టీదంటే ఏదన్నా అత్యవసర పనులుండి ఆగిపోవచ్చు, కానీ బాలకృష్ణ గారు తండ్రికి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమాన్ని మహానాడు పేరుతో 3 రోజుల పాటు చేస్తుంటే ఎక్కడో ఉన్నారు. ఎక్కడున్నారో ఆయన ఏ బిజీలో ఉన్నారో మాకైతే అనవసరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నందమూరి అంటే రిప్రజెంటేషన్ ఎవరు లేరు, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మొత్తం వంశాన్ని నడిపించడానికి ఇద్దరే ఉన్నారా? ఎవరైనా ఉండండి సార్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రామారావు గారు పేరు పెట్టుకుని సినిమాల్లో అరంగేట్రం చేసేస్తున్నారు కదా. ఫస్ట్ థింగ్ తారకరత్న గారికి నివాళులు ఎందుకు అర్పించలేదు? అట్లీస్ట్ ప్రైమరీ కట్టసి కదా. లోకేష్ గారి పాదయాత్ర మొదటి రోజే అదిలోనే అవసరపదు కదా. అది ఆయన ప్రాణత్యాగానికి పాదయాత్ర సక్సెస్కి రెండింటికి కలిపి ఫస్ట్ ఆయనకి నివాళులు అర్పించవలసింది ఆయనకే. సరే వాట్ ఎవర్ ఇట్ ఎల్స్ మీరు ఏదైనా చెప్పండి. ఎర్రబుక్ రాజ్యాంగం అంటున్నారో లేకపోతే జ్యోతుల్ నెహ్రూ గారు కామెంట్ చూద్దాం. ఎర్రబుక్ రాజ్యాంగం గురించి లోకేష్ గారు చాలా ఆవేశభరితమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అది విన్నారు కదా మీరు. కానీ దాని వెనకాల జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడింది విన్నారా? కాలగర్భంలో కలిసేలా చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం అవుదాని అని మీరు ఎప్పుడైతే మర్చిపోతారో మనం ఏ పని చేసామో అదే పని ఇప్పుడు జనసేన బీజేపీ మనకు చేస్తుందన్న విషయం మాట్లాడితే రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతారో ఏ ఎర్ర పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారో మీ ఇష్టం అది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు పెట్టిన గతి మనకు పట్టబడుతున్న ఒక సీనియర్ చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది కాబట్టి నమ్మి వచ్చిన వాళ్ళందరినీ ముంచేస్తారు, ఆ పార్టీలని భూస్థాపితం చేస్తారు. అది ఆయన చెప్పిన మాటల ప్రకారం జ్యోతుల్ నెహ్రూ చెప్పిన. కానీ ఇది వీళ్ళకి అంత ఉందా, సీన్ ఉందా? ఏది జనసేనకి బీజేపీకి వాళ్ళకి సీన్ ఉందో లేదో కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ మాత్రం చంద్రబాబు గారు చాలా బ్రహ్మాండంగా చేసేయగలిగారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ని. ఎందుకంటే మినీ మహానాడు జరిగినప్పుడు వేరియస్ పాకెట్స్లోంచి వచ్చిన వైబ్రేషన్స్ అన్ని చూస్తూ సీనియర్స్ యొక్క డిసెంట్ ఏదైనా చంద్రబాబు గారి సక్సెస్ కూడా రామారావు గారు కడుపు కొట్టినప్పుడు ఆయనతో పాటు 57 మంది ఎప్పుడు నిరంతరం ఉండేవారు. ఆ 57 మంది గణంలో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న వాయిస్ మాడ్యులేషన్స్ ఒకసారి గమనించగలిగితే అమాయకుని చేసి బుచ్చే సోదరుని బెదిరించినట్టు కాదు కదా మిగిలిన వాళ్ళతోనూ. ఈ విధంగా దాన్ని ప్రస్తావించినప్పుడు ఏం జరుగుతుందన్న కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ ఫెయిలర్స్ త్రూగా వచ్చేసాయి. వచ్చినప్పుడు సీనియర్స్ అండ్ లోకేష్ కొన్న పొర్రని తొలగించాలంటే సర్వం తానే నేనే అని గట్టిగా ఎప్పుడు లేని వాయిస్ని ఎక్కువ చేసి మాట్లాడి ప్రదర్శించగలిగాడు. అంటే దర్పం చూపించాడు. ఇంతకన్నా ఏంటంటే క్రెడిట్ గోస్ టు కడప, దేవుని గడప, అహోబిలం కోతవేడు దూరంలో. అలాగే ఒంటిమెట్ట అహోబిలం ఎందుకు చెప్తున్నారు? నాకు అహోబిలం అంటే బిచ్చగాళ్ళ దగ్గర నుంచి రూపాయి కలెక్ట్ చేసేది, అది 80% అంటే 100 రూపాయలు 80 రూపాయలు వీళ్ళకి రావాలి, 20 రూపాయలు వాళ్ళకి. సో అది తర్వాత కోడిగుడ్ల రేట్లు, కోడి పెట్టల మీద అమ్ముకుంటున్న రేట్లు కూడా మీరు డిస్కస్ చేయండి. 200 రూపాయలు ఎక్కువగా 40 రూపాయలు కమిషన్ కిలోకే అహోబిలంలో. సో ఇట్లాంటి పరిస్థితుల్ని ఇవన్నీ రీడ్ అయ్యి ఉన్న దగ్గర దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే అట్లీస్ట్ దేవుడి సన్నిధి గడప ఎక్కుతున్నప్పుడైనా మనం ఏమని మొక్కుకుంటాం? స్వామి కాపాడన్న దగ్గర. నిన్న కడపలో మనం అందరం మాడుకుందండి. కడపలో అంటే ఫ్యాక్షన్లు అడావడి గాయన దగ్గర 10కి 7 గెలిచాం. 94% స్ట్రైక్ రేట్ చెప్పిన లోకేష్ గారికి మీరు 7 ఎమ్మెల్యేలు గెలవచ్చు, కానీ అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి
వైఎస్ఆర్సీపీ. మీరు జెండాలు రాజశేఖర రెడ్డి గారికి కడితే పీక్ అవతలేసి పాలాభిషేకం చేస్తే కూడా ఏ విధమైన పొరపచ్చ లేకుండా 3 రోజుల పాటు సుఖంగా జరుపుకుని బయటకు వచ్చారు, సంతోషించండి. ఏదో చిన్న నర్సిరెడ్డిని ఇలాంటి వాళ్ళతో ఏదో 4 జుజుబీ డైలాగులు చెప్పినంత మాత్రం ఆ దూషణలు అది కరెక్టేనా ఆ విధంగా మాట్లాడడం? సార్ ఒకటి పార్టీ ఇప్పుడు ఆ మహానాడు ఉద్దేశం ఏంటి, వీళ్ళు చేసిన ప్రసంగాలు ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు ఇల్లు అవుతారంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవిర్భావ సభ పెట్టుకుని ఏడు చేశాడు? ఆ వ్యాసంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ పెడితే ఏడ్చి అలో లక్ష్మణ్ అన్నప్పుడు ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది? నీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, నేను నీ పార్టీని నిలబెట్టాను అన్నప్పుడు ఇవాళ ట్వీట్లు చూసారు పవన్ కళ్యాణ్ గారివి. అయ్యా బాబాయ్ మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, అసలు ఇలాంటి మానాడు నా జీవితంలో చూడలేదు, నేను ఎందుకు ఇలాంటి చేయలేకపోయినా బాధతో వ్యక్తపరుస్తున్నవి. ఈ రోజు కూడా రాజ్ దర్బార్లకు చూడండి ఇలా వంగి సలాములు కొట్టుకుంటూ వెళ్తారు, అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి జరుచుకుంటూ పోతే కూడా జహాపన అనుకుని వెళ్తారు. అలాంటి దేహీ రాజకీయాలు చేస్తున్న వాళ్ళతో ఏమవుతుందన్న విషయం కన్నా ముందు వాళ్ళకి పొంచి ఉన్న ఉపద్రవం. 43 సంవత్సరాల తెలుగుదేశం లెగసీలో 40% ఓటు బ్యాంక్ సస్టైన్ చేసుకునే నేపథ్యంలో ఒక డెకేడ్ కంప్లీట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి 40% స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. అంచేత రాబోయే రోజుల్లో 40% పెంచుకోవడానికి ఏం మార్గాలు ఉన్నాయో ఎంచుకుంటున్నప్పుడు వీళ్ళ దగ్గర నిస్సాయ స్థితి. నిన్న కాక మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు విన్నారా? ఇదే పందాలో మనం ముందుకెళ్తే మనకు జరగబోయే ఉపద్రవం గెలిచే సత్తువ లేదు. ఎందుకంటే ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో ఆయన గెలిచిన ఉదంతం నేపథ్యాన్ని చూసుకోండి. 100% స్ట్రైక్ రేట్తో వీళ్ళు గెలవచ్చేమో, కానీ అదే 100% స్ట్రైక్ రేట్తో సంక్షేమ ఫలాలు ఇచ్చినప్పుడు కూడా స్థానిక ఔన్నత్యంతో గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డికి సేమ్ ఇదే కనుక నా స్థానిక ఔన్నత్యం అంటే నేను పణంగా పెట్టుకున్నా సరే గెలిచే నేపథ్యం లేదు. అంటే పార్టీ పరంగా కనతల్లాటి పార్టీకి సేవ చేద్దామన్నా సేవ చేయించుకునే పరిస్థితుల్లో లేరని చెప్పడం దీనికి సారాంశం. సో ఇక్కడేమో చాలా గొప్పగా వేడుగ్గా ఒకరినొకరు పొగుడుకుంటూ ఇక మందే రాజ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడేమో ఆయనేమో తాడిపత్రి, ఈ కడప తాడిపత్రి అంతే కదా తేడా. కడప తాడిపత్రి, జ్యోతుల నెహ్రూ గారి ఉభయ గోదావరి జిల్లాలు, బుచ్చిరాజ చౌదరి గారి గోదావరి నడిబొడ్డు, రైట్, ఇవన్నీ మాట్లాడుతుంటే వీటిలోంచి ఫీలర్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చుకోలేని నిస్సాయ స్థితిని ప్రదర్శిస్తూ నారావారి మహానాడిని కండక్ట్ చేస్తారు. ఎందుకు ఇవ్వలేదు వర్కింగ్ ప్రెసిడెంట్? ఎందుకు ఇస్తారు? ముసలోళ్ళందరూ నాలుగు పళ్ళు కొరగడానికి లేక జేబులో చెగోడీలు వేసుకుని పిచ్చుకుతుంటే ఏం చేస్తారు? రైట్. లక్ష్మీపార్వతి గారు, ఏఐతో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పొగిడించుకోవడం వాళ్ళిద్దరు ఓకే, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఆ సందర్భంలో అవసరం కాబట్టి, మంచి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి. కానీ ఇదే ఎన్టీ రామారావు గారు నిజంగా పొగిడితే తన వారసుల్ని కదా పొగడాలి. ఏమైపోయారు నందమూరి నిజమైన వారసులు అంతా ఎక్కడున్నారు? అసలు ఎక్కడ కనపడలేదు. ఆ పొగడ్తల్లో కనీసం క్రియేట్ చేసిందే కదా. పెళ్లి చేస్తే ఇంత విశ్వాసఘాతకుడు నాకు వెన్నుపోటు పొడుస్తాడని ఇంకా భయంకరంగా తిట్టాడు. కొడుకులను కూడా తిట్టాడు. కానీ మీకేమనిపించింది అది చూడగానే? పొగుడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఎంత కంపరంగా అనిపించిందంటే చిచ్చి, అదే అసలు నేను అదే చెప్పాను. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆత్మ నా దగ్గరకు వచ్చి మాట్లాడింది, ఇదేంటి లక్ష్మి నేను వాళ్ళని పొగట్టం ఏంటి, ఎక్స్ప్లెనేషన్ నేను వాళ్ళని పొగట్టం ఏంటి, నేను 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తే అప్పుడే ఇతను పెంచేశాడు, 5.5 రూపాయలకు పెంచాడు. హార్స్ పవర్ రైతులకి నేను 50 రూపాయలు ఇస్తే ఇతను 350 చేశాడు. మద్యపాన నిషేధం నేను అమలు చేసి సారా కూడా లేకుండా చేస్తే ఇతను వెంటనే దాన్ని తీసేశాడు, ఆ బ్యాన్ ఎత్తేసాడు. ఇలాంటి వాడు నా ఆశయాలకు వారసుడు ఎట్లా అవుతాడు? నా రాజకీయ విధానం, నా నీతి నియమాలు ఇతను ఏ రోజైనా పాటించాడు. అలాగే అవినీతి లేకుండా, మచ్చ లేకుండా నేను రాజకీయాలు నడిపాను. కానీ ఈ రోజు లక్షల కోట్లు సంపాదించి అవినీతి మార్గంలో ఉన్నటువంటి ఇతను నేను ఎట్లా పొగుడుతాను? చివరికి ఇక్కడ నేను చనిపోయినటువంటి నన్ను మరొకసారి వెన్నుపోటు పొడిచినట్టుంది నాకు అని చెప్పి ఆయన బాధపడ్డారు నాకు కల్లోకి వచ్చి. అందువల్ల అలాగే ఆయన కొడుకు లోకేష్ నేను పొగట్టం ఏంటి? లోకేష్ ఏమి సాధించాడని నేను పొగడాలా? ఆయన ఏం కష్టపడి చదివాడని నేను అతన్ని ఎప్పుడు నేను సరిగా కూడా చూడలేదని చెప్పారు ఆయన. నిజమే, ఎప్పుడు మా దగ్గరకు అతను ఒక్కరోజు మా పెళ్ళాక ఒక్కరోజు నేను చూడలేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్ రోజు వచ్చేవాడు. అబ్బాయి అదే లోకేష్ వస్తే కదా, అదే కదా. ఇప్పుడు ఏ ఒక్క రోజైనా నేను చూస్తే చెప్పగలను. ఒక్క రోజైనా అబ్బాయి వచ్చాడు మా ఇంటికి? రాలేదు కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, లేనప్పుడు రాలేదు. అంటే అంత దూరంగా ఉన్నవాడు ఈయన ఎన్టీఆర్కి వారసుడు. ఆయన తాత ఎవరు? ఖర్జూర్ నాయుడు అవుతాడు వారసుడు. ఆయనకు వారసత్వం వెళ్ళి 2 ఎకరాలు రాజారెడ్డి మనవణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరు, ఎందుకు వీళ్ళు చెప్పరు? కాదు,
ఇప్పుడు ఖర్జూర్ నాయుడు భార్య వాళ్ళ నానమ్మ ఎవరి పేరుతో ఆస్తి పెట్టింది? మనోడి పేరుతోనే కదా, లోకేష్ పేరుతోనే కదా. మరి ఎన్టీఆర్ గారు ఎప్పుడన్నా ఆస్తి ఇచ్చాడా ఈ మనవడికి? ఏమన్నా ఒక పైసా? నేను చెప్పడం కాదు, వాళ్ళని చెప్పమనండి. ఎప్పుడైనా నా మనవడు ఇతను నాకు మరి నేను అర్హుడు నా ఆస్తికి కానీ లేకపోతే నా వారసత్వానికి కానీ నేను ఎప్పుడైనా ఇచ్చారు ఆయన? ఏనాడు కూడా అసలు అలా ఆ మనవడిని గురించి పట్టించుకున్నటువంటి ఎన్టీఆర్ గారు ఏం లేదు. ఇదంతా కూడా మనకి తెలుస్తూనే ఉంది కదా. ఇదంతా వాళ్ళని వాళ్ళు కృత్రిమంగా పొగుడుకోవటం. ప్రజలు అమాయకులైనటువంటి వాళ్ళు పాపం వాళ్ళకి ఆర్టిఫిషియల్ తెలియదు కనుక నిజంగానే ఎన్టీఆర్ వచ్చారేమో అని అనుకొని భ్రమపడతారేమో. నిజం చెప్పాలంటే ప్రజల కంటే భ్రమలు వీళ్ళిద్దరే బతుకుతున్నారు. కొంతమందికి ఇల్యూషన్స్ అంటాం వాటిని, భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. అది కూడా ఒక పెద్ద జబ్బు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే గొప్పగా చెప్పుకోవటం, వాళ్ళకి వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా మంచి అనుకోవటం, చెప్పే అబద్ధాలన్నీ కూడా నిజమే మాట్లాడుతున్నామని చెప్పుకోవటం. ప్రతిదీ అబద్ధమే కదా, ఏ ఒక్క నిజం కూడా చెప్పడం చేత కాదు. ఇక్కడ భారతరత్న విషయంలో ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అనుకుంటే నిజంగా గట్టిగా పట్టుబడితే భారతరత్న ఎన్టీఆర్ గారికి వస్తుంది. అనేక సందర్భాలు ఎప్పుడంటే ఎప్పుడైతే అధికారం ఉండదో అప్పుడు మాత్రమే భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్కి అనే తీర్మానం చేస్తారు. ఈసారి అవకాశం ఉంది. మోడీ గారితో దగ్గరగా ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, పైగా పెద్ద పెద్ద వ్యవస్థల్లో ట్రాన్స్ఫర్లు చేయించుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నప్పుడు భారతరత్న ఎందుకు అడగలేం మనం? ఇంతెందుకు, ఎలక్షన్ అడిగితే రాదా? కాదు, ఎలక్షన్ అయిపోగానే దేశం మొత్తం కూడా స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోతే హెరిటేజ్ మాత్రం 350 కోట్ల రూపాయల ప్రసాద్ గారు వెంటనే గవర్నమెంట్ ఇచ్చిందిగా వీళ్ళకి. మరి అప్పటికప్పుడే రిలీజ్ చేశారుగా, అది కూడా తెచ్చుకోగలిగాడు కదా. మరి ఇది ఎన్టీఆర్ భారతరత్న ఈ రోజు కాదండి, ఇది ఒక ప్రహసనం. మీకు తెలుసా చిలకమర్తి వారి ప్రహసనాలని భలే ఉంటాయి. అవి భలే చాలా గమ్మత్తుగా ఉంటాయి. చదివి కడుపు నవ్వుతాం అనమాట మనము. అందులో అన్నీ కూడా చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి చేస్తూ ఉంటారు ఆ ప్రహసనాల్లో. ఇక్కడ కూడా ఈ తండ్రి కొడుకులు అలాగే తయారయ్యారు. చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈ తండ్రి కొడుకులు జోకర్స్ లాగా తయారయ్యారు. వీళ్ళకి వాళ్ళకి పరిపాలన తెలియదండి. దాంట్లో అసలు ఏ ఓనమాలు కూడా తెలియదండి. నేను ఇప్పుడు కాదు ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాను, అతనికి పరిపాలన తెలియదు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం అతనికి తెలియదు. అందులో అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే అతనికి ఇప్పటికీ సరైన అవగాహన లేదు. అతనికి తెలిసిందల్లా, నేను చెప్తా వినండి, అతనికి తెలిసిందల్లా దేని ద్వారా అంటే అడ్మినిస్ట్రేషన్లో ఏ రంగం ద్వారా తనకి డబ్బు బాగా రాగలదు దాని మీద మాత్రమే అతను పట్టు ఉంటుంది, దాని మీదే పట్టు ఉంటుంది. దాన్నే ప్రత్యేకంగా అతను తన చేతిలో పెట్టుకుంటాడు. ఈ పవర్ఫుల్ శాఖలు పెట్టుకుని దాని ద్వారా చూసాం కదా, స్కిల్ స్కామ్ చూసాం కదా అప్పటికప్పుడు. ఇప్పుడు కూడా ఏంటండి, అమరావతి కూడా అంతే కదండి. దాని ద్వారా అప్పుడు ఎంత అండి గజం ఇక్కడ ఇదేది వాళ్ళు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు కదా, 600 ఎంతో 6,000 కావాలి. అక్కడికి వెళ్ళేసరికి 12,000 ఎంతో పెట్టి ఇస్తా ఉన్నారు. ముందే ఇచ్చేసేయటం కాంట్రాక్టర్లకి. ఒక రోజు ఆ రైతుల నోట మట్టి కొడుతున్నారని అమాయకులైన అమరావతి రైతులు ఇప్పుడైనా కూడా అతను అర్థం చేసుకుని బయటపడితే ఆ తిరుగుబాటు చేస్తే చాలా మంచిదండి. లేకపోతే భూములు పోయి పాపం ఆ భూముల పేరుతో పెద్ద వ్యాపారం చేస్తూ సింగపూర్ తరలించాలనే ప్రయత్నం. అంతకుముందేమో లండన్ పోవాలన్నాడు రైతులు, ఈ మధ్య ఏమో ఢిల్లీ పోవాలంటే ఏదైనా కేసు వస్తే. ఇంత మోసగాడిని ఇంకా అమరావతి రైతులు ఎలా నమ్ముతున్నారండి? పచ్చి మోసగాడు. ఎన్టీఆర్ లాంటి దేవుని పొట్టన పెట్టుకున్నటువంటి మోసగాడు మీకు ఇంకా అర్థం కాలేదా? మీకు 2014లో వచ్చి ఏం చేశాడు? మీ నుంచి బలవంతంగా లాక్కున్నాడే భూములన్నీ కూడా. లాక్కొని ఇంతవరకు కనీసం అక్కడ ఒక శాశ్వత భవనం కట్టాడా? అదే భారతరత్న కూడా ఇదొక పెద్ద మోసం ఫస్ట్ నుంచి. ఇప్పుడెందుకండి, గుజరాత్ ప్రభుత్వం ఇతనే ఏర్పాటు చేశాడుగా ఆ రోజు. ఏంటది యూపీఏ కాదు ఇతనిది ఏదో ఉంది, ఎన్డీఏ కాదండి, ఇతను ఒక ఫ్రంట్ పెట్టాడు అప్పుడు, యునైటెడ్ ఫ్రంట్ లేదు, ఆయన లేరు, ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అండి. ఈయన యునైటెడ్ ఫ్రంట్ అని ఈయన కొత్తగా పెట్టారు. ఫస్ట్ దేవగౌడ్ని తీసుకొచ్చారు కదా. దేవగౌడ్ ప్రధానిగా చేసినప్పుడు నేను ప్రతి ప్రైమ్ మినిస్టర్ని కలిశానండి ఎన్టీఆర్ భారతరత్న కోసం. అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు హరికృష్ణ గారు, ఆయనకు కూడా నేను మెమరాండం ఇచ్చి మీ నాన్నగారి కోసం మీరైనా ఫైట్ చేయండి భారతరత్న అంటే తప్పకమ్మా అని అన్నారు. నాతో ఆయన బాగానే మాట్లాడేవారు. తర్వాత అట్లాగే దేవగౌడ్ గారిని కలిశాను. చేస్తే ఆయన ఎంత కళ్ళమని నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. నాకు ఎంతో ఇష్టం, నాకు ఎన్టీఆర్ మిత్రులు కూడా
కానీ ఏం చేయను లక్ష్మి గారు, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అతని వల్లే కదా ఇక్కడ ఉన్నాను నేను అని ఆయన చాలా బాధపడ్డారు. గుజరాలు అంతే, భలే అభిమాని. ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి గారు అయితే ఓపెన్ గా చెప్పేశారు, నాకు చెప్పేశారు అతను ఇవ్వాలనుకోవటం లేదు, ప్రజల కోసం తీర్మానం చేస్తాడు. తర్వాత 3వ రోజు మహానాడు అయిపోగానే అది చెత్తపుట్టలోకి వెళ్ళిపోతుంది. అది చెత్తపుట్టలోకి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు దొరికినాయండి చెత్తపుట్టలో ఈ తీర్మానాలండి? అందువల్ల అతనికి ఎన్టీఆర్కి ఏ విషయంలో కూడా అండి, అంతకు ముందు కూడా మీకు తెలుసు, ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ ఒక జిల్లాకి అది ఎవరు తీసుకోవాలి, ఎవరు అందుకోవాలి? నేనే తీసుకోవాలి, నేను తీసుకోవాలి. అది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు కదా చాలా స్పష్టంగా, ఎవరు అందుకోవాలి? భార్య తీసుకుంటుందని చెప్పి తీర్మానం పెడతారు. అందుకే పెట్టరుగా వాళ్ళు పెట్టరు, నేను తీసుకుంటానని. నేను అన్నాను కూడా, ఒక ప్రెస్ మీట్ లో నేను చెప్పా, కావాలని నువ్వు వెళ్ళి తీసుకో భార్య స్థానంలో చెప్పాను, ఓపెన్ గా ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ చెప్పండి, నేను అదే అన్నా, నేను నేను పోను కూడా పోను, మీరు ఎవరైనా తీసుకోండి కుటుంబ సభ్యులు వెళ్ళి. సైనికులు వీరమరణం పొందుతారు, అత్తకోడలు ఇంట్లో తబలాడుకున్నారని చెప్పి వాళ్ళ భార్యకి ఇవ్వకుండా, అంతేగా పరమేరు చక్కెర ఇవ్వకుండా ఆపేస్తారా? మంచి మాట చెప్పారు. కానీ ఇప్పుడు ఇక్కడ అది వీళ్ళకి నచ్చలేదంటే ఆయన నచ్చి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి నచ్చి పెళ్లి చెప్పలేదు కదా. కోటి సంతకాలు సేకరించి నేను నారాయణన్ గారు రాష్ట్రపతి గారికి ఇచ్చానండి. తర్వాత వాజ్పేయి గారు స్పష్టంగా చెప్పారమ్మా, మీరున్నారనే వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు. నాకు ఒక పాయింట్ చెప్పండి, నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్నటువంటి, ఆయన ఎక్కడ మైకు పట్టుకున్నా మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన మాట్లాడిన దానికి తగిన కౌంటర్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వస్తుంది. కానీ రాజకీయాల్లో ఒక దిగజారుడు కామెంట్స్ని తీసుకొచ్చేటటువంటి సంస్కృతికి వస్తున్నారు కదా. చిన్నప్పుడు ఎట్లుండేవాళ్ళు చెప్పండి? చిన్నప్పుడు ఎత్తుకున్నారు, మీ మనవడే కదా? లేదండి, నేను చెప్పాను కదా, అసలు మా ఇంటికే రాలేదండి, ఏనాడు రాలేదు. చాలా అహంకారులేండి, వాళ్ళ అమ్మ కూడా అంతే. వాళ్ళు అసలు ఎక్కడ పైనే చూస్తూ ఉండేవారు. ఇంతెందుకు చంద్రబాబు ఫ్యామిలీని ఎట్లా చేస్తారు? ఒక్కటండి, చంద్రబాబు ఫ్యామిలీ చిన్న పిల్లలు ఏంటండి, ప్రతి ఒక్క పిల్లలు అందరూ వచ్చారు. మోహన్ కృష్ణ పిల్లలు వచ్చేవాళ్ళు, జయకృష్ణ పాపం పెళ్ళైన అమ్మాయి కూడా కుముదిని వచ్చేది. తర్వాత అందరు చైతు వచ్చేవాడు. తర్వాత ఆఖరి పురంధరేశ్వర పిల్లలు ఇద్దరు కూడా వచ్చేవాళ్ళు. అందరూ నా దగ్గర ఆడుకున్నాడు. బాలకృష్ణ ఇద్దరు పిల్లలు వచ్చేవాళ్ళు. ఇలా మనవలు మనవరాళ్ళు అందరూ రోజు వచ్చి నా దగ్గరే ఆడుకొని నేను అన్నం పెట్టేదాన్ని. జూనియర్ ఎన్టీఆర్ నేనే పిలిపించుకున్నాను ఫస్ట్. అక్కడి నుంచి రోజు వచ్చేవాడు. మా ఇద్దరి మధ్య పెట్టుకొని ఫోటో తీసుకున్నాము. గవర్నమెంట్ పోయాక అది కట్ చేసి వాళ్ళ తాతది తందే పెట్టుకున్నాడు, నాది పక్కన పడేసి. సరే, ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నారనుకోండి. నేనైతే అందరికీ మంచి చేశానండి. అలాగే కుటుంబం అందరూ కూడా మమ్మల్ని పిలిచి, ఇళ్లకు పిలిచి మర్యాద చేసి భోజనాలు పెట్టి. అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారిని, మనవడుగా లోకేష్ గారు వాళ్ళు ఎప్పుడు రాలేదండి అసలు. ఎందుకు ఆమె కూతురు వచ్చిందా? మా అధికారం వచ్చాక ఆమె రాలేదు కదా, ఆ పిల్లాడు రాలేదు, ఎప్పుడు రాలేదు. ఎట్లా వారసులు అవుతారండి వీళ్ళు? ఎన్టీఆర్కి ఏం సేవ చేశారో చెప్పమనండి. పోనీ ఎన్టీఆర్కి ఏ విధంగా అండగా నిలబడ్డారో చెప్పమండి. నీ తండ్రి ఏమో నిలువునా కూడా ముంచి ఆయన కష్టపడి ఆ వయసులో కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కూడా ప్రజల్లో తిరిగి మరి ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి అయితే అట్లాంటి దాన్ని 8 నెలలు తిరగకుండానే వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడే మీ తండ్రి. ఇదేమిటి అన్యాయం అని అడగటానికి వెళ్ళిన మనిషి మీద చెప్పులేంచి అవమానం చేశాడే. చివరి రోజు కూడా జనవరి 17, 18 తెల్లవారుజాము చనిపోతారనగా, ఇది అందరికీ తెలియాలి ఈశ్వర్ గారు. 18 తెల్లవారుజాము 3ంటికి చనిపోతారనగా 17వ తారీఖు నెహ్రూ గారు వస్తే ఈ సింహగర్జన సదస్సు ఈయన దాని ద్వారా ఈ జామాత దశమగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి మొత్తం కూడా ఇతని పాపాలన్నీ కూడా, ఇతని దుర్మార్గాలన్నీ కూడా విజయవాడలో ఓపెన్ చేయాలని ఎన్టీఆర్ గారు నిర్ణయించుకున్నారు. దానికోసం పార్టీ ఫండ్ ఎన్టీఆర్ గారి పేరుతో ఉందండి. ఆ డబ్బు తెప్పించడానికి ఆయన చొక్కిచ్చి పంపిస్తే వెంటనే వాళ్ళు బ్యాంకు వాళ్ళు చంద్రబాబుకి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయనకి ఇన్ఫార్మ్ చేశారు. ఏమండి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి ప్రభాకర్ శంకర్ మిశ్రా సీజ్ చేయండి, అప్పటికప్పుడు స్టే ఆర్డర్ తెచ్చారండి. అసలు కనీసం ఒక న్యాయం లేదు, ఒక ధర్మం లేదు. ఇక అది విని ఆ తెల్లవారుజామునే కదండి ఆయన మరణించారు. అంటే హూ ఈస్ ద కిల్లర్ అండ్ హూ ఈస్ ద మర్డరర్? రైట్. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ లోకేష్ గారిని దగ్గరికి తీసుకోలేదని లక్ష్మీపార్వతి గారు చెప్తున్నారు. ఎప్పుడు నా మనవడంటూ ఆయన వారసుడుగా ఎప్పుడూ చెప్పలేదని కూడా లక్ష్మీపార్వతి గారు అంటున్నారు. కానీ లోకేష్ గారేమో పదే పదే తాను ఎన్టీఆర్ మనవడు అన్నట్టుగా చెప్పుకున్నారు. మిగతా వాళ్ళని కూడా ఆయన కామెంట్ చేయడంతో ఈరోజు పేర్నాని గారు ఒక మాట అన్నారు. అది ఒక్కసారి ప్లే చేయండి. ఎందుకు తాత పేరు చెప్పుకోరు?
నిజంగా తాత పేరంటే ఖర్జూర్ నాయుడు గారు ఉన్నారు కదా, వారి పేరు కూడా చెప్పాలి కదా, వారికి కూడా నివాళులు అర్పించాలి కదా, వారికి కూడా పూలమాలలు వేయాలి కదా, ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా. మరి దానిపైన పేరు నాని గారు ఏమన్నారనేది ఒక్కసారి ప్లే చేయండి. ఏనాడన్నా లోకేష్, సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు రేపో మాపో తండ్రి కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి లాగా కుర్చీలో కూర్చోబోతున్నారే, ఆయన ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మా తాత, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? 100 కోట్ల విలువ చేసేటువంటి మదీనాగూడలో ఆవిడికి కూతుళ్ళు కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా, వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గిఫ్ట్ తీసుకున్నావు కదా, మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పి పేరు కరెక్టో లేదన్న తెలియదు, ఆళ్ళు ఇళ్ళు చెప్పగా లేదా టీవీల్లో వినగా చెప్తున్నా, నేను అమ్మనమ్మ గారి మనవణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఇవన్నీ మేము అడిగామా? నందమూరి తారక రామారావు మా అమ్మ, నందమూరి తారక రామారావు గారు మీకు సంబంధం ఏంటి? హరికృష్ణ గారికి సంబంధం, బాలకృష్ణ గారికి సంబంధం, లేదా ఇంకో మిగతా కొడుకులకి సంబంధం అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో రాజకీయాలు, ఇంట్లో సంబంధాలు, ఇంటి వ్యవహారాలని మాట్లాడటం పద్ధతి కాదు రాజకీయాల కోసం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ఈ మధ్య, గమనించారా? మేము అడిగామా అంటూ అడగాల్సినవన్నీ అడిగేస్తున్నారు. ఇప్పుడు పేర్ని నాని గారు లేవనెత్తింది అసలు ఎందుకు, ఏ రోజు ఖర్జూర్ నాయుడు గారిని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు మనవడైనటువంటి ఒక విషయం గుర్తు చేస్తాను ఈశ్వర్ గారు. ఖర్జూర్ నాయుడు గారు చనిపోయినప్పుడు పెద్ద కొడుకే కదండి తలకొరివి పెట్టాలా, మరి చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టలేదండి? కనీసం జుట్టు కూడా తీయలేదండి, జుట్టు కూడా తీయలే. పాపం రామూర్తి నాయుడు ఆయన తలకొరివి పెట్టారండి, అది పెద్ద విమర్శ అయింది, పేపర్లో కూడా వచ్చింది ఆ రోజు. ఏ ఒక్క రోజు ఆయన ఇంటికి పిలిచి అన్నం పెట్టారా తల్లిదండ్రులకు? వీళ్ళు చెప్పమనండి, ఒక్క రోజు అన్న పెట్టలేదా? పెళ్లి అయిన తర్వాత వాళ్ళు పెట్టి ఆదర్శవంతులు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిని చెల్లిని చూడని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆదర్శమూర్తులు కాకపోతే అలా మాట్లాడతారు. వాళ్ళ చెల్లెళ్ళని పిలిచారా అసలు ఇంటికి? ఎవరు చెల్లెల్ని? చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళని పిలిచారా? ఎంతమంది ఉన్నారో కూడా ఎవరికి ప్రపంచంలో జర్నలిస్టులకు తెలిసేమో కానీ ముగ్గురో ఎంతమంది ఉన్నారండి, అసలు వాళ్ళు పిలిస్తే మాకు కూడా తెలిసేదండి. పాపం ఒక ఆమె మాత్రం ఎప్పుడు నా దగ్గరకు వస్తూ ఉండేదండి, ఎన్టీఆర్ చనిపోయినా కూడా ఆమె ఎప్పుడు వచ్చేదండి. పాపం ఇది చాలా ఇంపార్టెంట్. లక్ష్మీ పార్వతి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది సోదరిమణులు ఉన్నారన్న విషయం కూడా తెలియదు, కానీ మనం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళని వీధిలోకి లాగాలి. మన ఫ్యామిలీ మాత్రం బాగుంటుంది. పేరు నాని గారు అడిగింది అది, ఏం చెప్తారు? నేను ఒకటి చెప్పగలను సార్, మీరు జర్నలిస్టే, మీరేమైనా సోఫాల కింద కానీ బాత్రూంలో కానీ కెమెరాలు కానీ మైకులు కానీ పెట్టగలరు? ఆ స్థాయికి ఎదగలేదు వాళ్ళు పెట్టగలరు, ఆ స్థాయికి ఎదగలేదు. రాధాకృష్ణ పెట్టగలరు, ఆ స్థాయికి ఎదగలేదు సార్. ఎదగడం అంటే దిగజారడం అని అర్థం, అలా ఎదగాలంటే దిగజారాలని అర్థం. అప్పుడు దిగజారినప్పుడే అలాంటి పనికిమాల మాటలు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సిస్టర్స్ ఎంతమంది ఉన్నారో అవన్నీ మనకైతే అనవసరం, ఎవరికి చాలా మందికి తెలియదు, అవసరం లేదు కూడా. కానీ పక్కనోడు ఫ్యామిలీని మాత్రం ఎందుకు లాగాలి మనం? ప్రవచనాలు అదే చెప్తారు చూడండి, అదే సినిమాలు ఉంటుంది, ఆయన అన్ని చెప్తారు కానీ ఆచరించారండి. సో మీరు ఎప్పుడైతే సరే ఒక పర్సన్ ఎప్పుడైనా సరే తను చేసిన పని పక్కవాడు చేస్తే ఆచరణ యోగ్యమైనవి చేస్తున్నారని అర్థం. ఆచరణ యోగ్యం కానీ అవతల వాళ్ళు ఆచరిస్తుంటే తట్టుకోలేనప్పుడు వచ్చే ఉపద్రవాలు ఇలాంటి ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు నిజంగా ఆయన ఎవరైనా సగర్వంగా పలానాడు మనవాడిని మేసమే చేసి చెప్తాడు. ఫస్ట్ పౌరుషం వచ్చింది, నేను ఆయన మనవాడిని రా, ఏం కథలు పడుతున్నావు అంటున్నాడు. నేను వైఎస్ రాజారెడ్డి మనవాడిని అని చెప్పుకోగలరు జగన్మోహన్ రెడ్డి. మీరు మీ తాతగారి పేరు చెప్పండి సార్. చెప్తానులేండి, నేను మా సత్యమూర్తి గారు మనవాడిని అని చెప్తాను, గర్వంగా మేతం మీద చేసి మరీ చెప్తా, ఏమైతే అదే వద్దని. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్హెరెంట్గా మనకు రక్త వంశాలు పౌరుషాలు అవన్నీ వస్తాయి. జీన్స్ వచ్చేది అక్కడి నుంచి వచ్చి జీన్స్ ఏంటి ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, రాజకీయ పరిణతి రాజకీయ జీన్స్ ఖర్జూర్ నాయుడు గారి జీన్స్ కాబట్టి చంద్రబాబు గారికి అంత పరిణతి ఉందని చెప్పగలరు, గర్వంగా చెప్పాలి. అవును, అది అది 2 ఎకరాల ఆసామిని నేను, మా నాన్న నేను రాష్ట్రానికి ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గర్వంగా చెప్పుకోవాలి. సార్ ఒకటి మాట చెప్తున్నాను, ఖర్జూర్ నాయుడు గారు అనే వ్యక్తి ఆయన ఎవరు కూడా మనకు తెలియదు, చంద్రబాబు నాయుడు నాన్నగారని చెప్తూ ఉంటారు. ఇవాళ నిజంగా ఆయన గర్వపడే పరిస్థితి సార్. ఒక 2 ఎకరాల ఆసామి కొడుకు ఇవాళ భారతదేశంలో అత్యధిక
ఆస్తి సంపదలో ఉన్న ముఖ్యమంత్రికి నేను వెళ్ళను కానీ ఒక ముఖ్యమంత్రిని అందించిన తండ్రి కదా ఆయన. రిచెస్ట్ అత్యధిక కాలం ఈ మధ్య చూస్తున్నాను నేను, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యక్తిని అందించిన తండ్రి. అవును, ఈ మధ్య కాలంలోనే వచ్చింది కదా భారతదేశంలోనే #1 రిచెస్ట్ సీఎం అని చెప్పి. మీరు మాట్లాడేస్తే నేను చెప్పలేను, ఎందుకంటే భారతదేశం గర్వించే రిచెస్ట్ సీఎం చంద్రబాబు గారు. గర్వించే సీఎం మీరు గర్వించేలా చేయండి సార్ ఫస్ట్. ఓకే, ఇంటి పోరే తట్టుకోలేకపోతుండే ఆయన, మీరు అది గర్వించట్లేదు. చెల్లెలు కనికరించరు, అత్తగారు కనికరించకపోతే ఆయన మాత్రం ఆవిడ చెప్పుకుంటాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆయన 15 సంవత్సరాలు అత్యధిక ముఖ్యమంత్రిగా చేసి కూడా రాయలసీమకు నేను ఏడ్ చేశానని తడుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇక్కడ చేయవలసిందంతా తండ్రి కొడుకులే చేశారు. ఓకే, ఎందుకంటే రాజారెడ్డి కొడుకుని రాజారెడ్డి మనవని చెప్పుకునే గర్వం ఉంది వాళ్ళకి. 2 ఎకరాల ఆసామిని ప్రపంచం గర్వించే అత్యధిక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని అండ్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ప్రైడ్గా చెప్పుకోవడానికి ఖర్జూర్ నాయుడు గారు ఎందుకు అడ్డు వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, రెండోది ఈ లోకేష్ గారి విషయంకి వస్తే ఖచ్చితంగా ఇవాళ నారావారి పరంగా ఆయన తండ్రి ముఖ్యమంత్రి, ఈవెన్ రామారావు గారి పార్టీ స్థాపించిన దాంట్లో కూడా 15 ఏళ్ళు మా నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, నారావారి లోకేష్ గారు నేను గర్వపడుతున్నాను చెప్పకుండా ఇంకా రామారావు గారు భజన అయితే నాకు అర్థం కాదు. అసలు వాట్ వే దీస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్. నాకు తెలిసి ఈ ఏఐ టెక్నాలజీ వీడియో ఏదో రిలీజ్ అయ్యి ఉంటుంది సార్, ఇది ఇలా ఉంది ఎలాగుందో చూడండి, బాలకృష్ణ గారు డెమో చూపించుంటారు. ఓకే, ఆయన తట్టుకోలేని నిజాలను, ఎందుకంటే నేను నా పిల్లలు యువతలో ఎంతమంది ఉండి కూడా మా వాళ్ళు ఎవరి పేరు లేకుండా కనీసం చనిపోయిన తారకరత్నకు కూడా నా కొడుకు నాతో పాటు పరమపదించాడు, ఈ విధంగా ప్రాణత్యాగం చేశాడు, ఇవన్నీ మాట్లాడి ఎక్కడైనా ఉండి నివాళులు అర్పిస్తే నాతో పాటు చిన్న వయసులోనే నా మనవడు నా కొడుకును కోల్పోయాను, అలాగే చిన్న వయసులో నా మనవని కూడా కోల్పోయాను, నా వంశంలో ఉన్న వాళ్ళకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇలాంటివి ఏవో మాట్లాడితే అయ్యో రామారావు గారు ఘోష వేరేగా ఉందని. ఓకే, వీళ్ళకి ఫస్ట్ 2 మహానాడులో ఆయన ఉద్రేకభరితమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చైతన్యవంతం చేసిన ప్రసంగం వినిపించే దమ్మే లేదు. తల్లిని చెల్లిని తరిమి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని దూషించేటటువంటి అర్హత అటు లోకేష్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, మీరు కూడా దానికి ఆన్సర్. మీకు దీనికన్నా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని ఆడ్ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసిన ఉదంతాలు అందరికీ తెలుసు. ఓకే, అలాంటి తరుణంలో ఒక ఫ్యామిలీ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారి సిస్టర్తోనే వాళ్ళ అమ్మాయితోనే కదా మ్యారేజ్ చేశారు. అలాంటి వ్యక్తి కూడా అతనితో టర్మ్స్ కరెక్ట్గా లేవంటే ఏ క్యారెక్టర్స్ ఏ విధంగా ఎలా వెళ్ళుతున్నాయో ఒకసారి గమనించుకోమనండి. ఓకే, అంటే నందమూరి అన్న బ్రాండ్ ఉంటే వాళ్ళు ఒక దానికి కట్టుబడి ఉంటారు, ఆ కట్టుబాట్లు ప్రతి దాంట్లో ఈల్డ్ అవ్వరు వాళ్ళు. ఓకే, ఇప్పుడు సాధారణంగా పితృవాక్త పరికలు మా తండ్రి మాట వింటారు దానికి నాకైతే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామే కనబడుతున్నారు. అవును, ఏ తండ్రికి అవమానం జరిగిందని ఇదే మహానాడు వేదికగా వెనక్కి వస్తే ఆయనతో పాటు వచ్చిన కొడాలని వంశీని పట్టించుకొని తెలుగుదేశం ఉన్న దగ్గర వైషుడ్ అయ్యి అన్నట్టుగా వీళ్ళు కూడా అదే పంతాల్లో ఉన్నప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటే చూసుకోమని సరే. మరి ఇదే యనమల రామకృష్ణ గారు అందరూ బొజ్జగించిన వీడియోలు చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఇవాళ నందమూరి కుటుంబానికి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రైడ్ బికాస్ ఆఫ్ రామారావు గారు. ఈ రోజున రామారావు గారు పిల్లలని అంటారు తప్ప ఎవరు ఐడెంటిటీ అన్నది రాలేదు. కానీ ఐడెంటిటీ ఒక ఫ్యామిలీలో మా తాత ముత్తాతల నుంచి మా నాన్న నుంచి నాకు వచ్చిన దగ్గర కూడా ఐడెంటిటీ క్రైసిస్తో కొంతమంది ఉంటే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం. ఇంత లెగసీ ఉన్న చంద్రబాబు గారు కూడా ఇంకా వై ద హెల్ హీ నీడ్ టు ఈల్డ్ అండ్ సంబడి ఎల్స్. రైట్, లక్ష్మీపార్వతి గారు తల్లిని చెల్లిని తరిమి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మైక్ దొరికినా ఇదే మాట్లాడతారు. అలా మాట్లాడే అర్హత వీళ్ళిద్దరికీ ఉందా అన్నది వైఎస్ఆర్సీపీ. మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్ గానో చెప్పాలి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు గాను చెప్పాలి. మీ పార్టీ ఒకటండి, అన్నిటిని మించి ఇంకొక మాట కూడా అన్నాడు కదా, బాబాయ్ హంతకుడు. నిజంగా అతని మీద లేదు, బాబాయ్ హంతకుడు, అతని మీద వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలండి, లోకేష్ మీద ఇమీడియట్ గా పెట్టాలి అసలు. ఎందుకంటే బాబాయ్ హంతకుడు అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అది తప్పు కదండి. ఈయన చూశాడా హత్య చేయటం అనేది? దానికి ఏమైనా ఆధారాలు దొరికినాయా? ఎక్కడైనా ఏ కేసులో సిబిఐ విచారణలో నేను జగన్ పేరుందా? ఎందుకు అట్లా మాట్లాడుతుంటే మరి ఏం చేయాలండి అతన్ని? ఈజ్ అ బిగ్ క్రిమినల్, హీజ్ ఫాదర్ బిగ్ క్రిమినల్ అండి. అతని వల్లే ఎన్టీఆర్ చనిపోయాడు. నిజానికి కేసు నేను పెట్టాను, కానీ ఏం లాభం, మొత్తం చట్టాలన్నీ అతని చేతిలో ఉన్నాయి. ఆ రోజు కేసు వేసాము, ఎన్టీఆరే వేశారు, మా ఆయనే ఓడిపోయారు. తర్వాత నేను పెట్టాను, నా కేసు ఎటుపోయిందో కూడా తెలియదు. ఇంత దారుణంగా కూడా ఈ అసలు బిగ్ క్రిమినల్ ఎవరైనా ఉన్నారంటే మామ హంతకుడు వీళ్ళ ఫాదరేనండి, లోకేష్ ఫాదరు. అందువల్ల ఒక క్రిమినల్ కొడుకుగా నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే ఇది రాంగ్ అండి. 100% మన పార్టీ వాళ్ళు వెంటనే కేసు పెట్టాలండి అతని మీద అట్లా మాట్లాడినందుకు. అసలు అంతేకాదు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన సాగిస్తూ ఉంటే వీటి మీద ఏం కేసులు పెట్టరండి? ఎందుకు పెట్టడండి? కేసులు పెట్టాలి కదా.
ఇంత దరిద్రపు పరిపాలన ఎప్పుడైనా చూసామండి? ఎక్కడైనా చూసామా ఇంత నిరంకుశమైనటువంటి పరిపాలన, ఇంత రాక్షస పాలన? రాముడి పేరు చెప్తా ఉన్నారుగా, రాముడి వంశంలోనేగా మీరు వచ్చారు. ఆయన కుటుంబంలో నుంచి వచ్చి ఒక రాక్షసులాగా మీరు చేస్తూ ఉన్నారే. అలాగే ఆ తల్లి చెల్లిని చూసి ముందు మీరు మీ విషయం చెప్పండి. మీ బాబాయ్ విషయం ఏంటో నువ్వు చెప్పు లోకేష్ ఒకసారి. ఆయనకు సీటు విషయం కూడా పాపం ఆయన సీట్ అడిగారండి అప్పట్లో 94లో. రామ్మూర్తి నాయుడు వచ్చి తెలుగుదేశంలో సీట్ అడిగితే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదండి. అప్పుడు సొంత తమ్ముడికి నా దగ్గరకు వచ్చాడు. నా అత్తగారు నాకు ఎట్లయినా రాజకీయంలో రావాలని ఉందనంటే నేను ఎన్టీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళానండి. అప్పుడే ఎవరికో 2 బ్రదర్స్కి ఎన్టీఆర్ గారు ఇచ్చారు. ఒక కుటుంబంలో 2కి 2 ఫ్యామిలీస్కి ఇచ్చారు. అప్పుడు ఎవరికండి? ఆనం ఫ్యామిలీ, ఇంకోళ్ళు ఎర్ర సత్యం వాళ్ళ బ్రదర్స్ ఏదో అనుకుంటానండి, మహబూబ్ నగర్ ఏదో ఇచ్చి, సరేలే లక్ష్మి అక్కడ ఇచ్చాం కదా 2కి, ఇస్తే తప్పేంట్లే అని చెప్పి ఆయన సీట్ ఇచ్చారండి. సీట్ ఇస్తే ఆ తర్వాత వచ్చి అతను ఎంత గొడవ పడ్డాడో తెలుసా అండి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ బయటికి నేను ఒక్కదాన్ని సాక్షిని వీటన్నిటి. తమ్ముడికి సీట్ ఇచ్చినందుకు ఎట్లా ఇస్తారు? అసలు ఆ సిస్టర్స్ అసలు ఎవరు పాపం దిక్కు దివాణం లేకుండా ఉన్నారండి. ఆ నాకు అర్థం కాదు మేడం, ఒక సిస్టర్ అండి, తమ్ముడిని చూడరు, తల్లిని చూడరు, ఇది తండ్రి చనిపోతే సరిగా దహన క్రియలు, ఇలాంటి వాళ్ళు మిగతా ఫ్యామిలీ గురించి మాట్లాడేస్తారా? అదే కదా, అవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్రమంగా ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతారు. అట్లా కాదండి, అబ్బాయి ఎమ్మెల్యే అసలు ఏం చూడలేదా? ఇప్పుడు రామ్మూర్తి నాయుడు గెలిచాడు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడండి. కాంగ్రెస్ సీట్ ఇవ్వకుండా అడ్డుపడింది ఎవరండి? ఇదే చంద్రబాబు నాయుడు కదా. అప్పుడే కదా అతనికి పాపం మతి భ్రమించిందండి. ఇవన్నీ ఎన్ని ఆధారాలు ఉన్నాయండి? 100% అండి. ఇక్కడ మామగారు చనిపోవటానికి అతనే కారకుడు, సొంత తమ్ముడు ఆ విధంగా మతి భ్రమించడానికి అతనే కారకుడు, అతని పొలిటికల్ కెరీర్ని సర్వనాశనం చేసింది అతనేనండి. ఎవరిని ఎదగనివ్వడండి, అదొక ముళ్ళ చెట్టు లాంటిది, ఇంకో చెట్టును ఎదగనివ్వరు వీళ్ళు. అదేవిధంగా చెల్లెళ్ళు అసలు ఎక్కడున్నారో ఏంటో, వాళ్ళ పేరుతో మాత్రం బినామీలుగా వాళ్ళ బావల పేరుతో చాలా ఆస్తులు కొన్నాడండి. అవి వేరే ఉన్నాయండి, అవి బాలాయపల్లి దగ్గర బినామీలుగా వాళ్ళ పేరుతో పెట్టాడు. కానీ చెల్లెళ్ళు మాత్రం ఎప్పుడు ఆహ్వానించినట్టు మనం ఎప్పుడు చూడలేదండి. పెళ్లిలో జరుగుతున్నాయి, మరి ఎప్పుడు రాలేదు. వీళ్ళు మీ సొంత కుటుంబం అదండి వీళ్ళకి. ఖర్జూర్ నాయుడు కుటుంబం వీళ్ళ సొంత కుటుంబం అండి. వాళ్ళు అత్తలు మేనత్తలు వాళ్ళండి, సొంత కుటుంబం కాదు. ఎట్లా అవుతుందండి? ఇది నందమూరి కుటుంబం అండి. ఇప్పుడు లోకేష్ ఇంటి పేరు ఏమన్నా నందమూరా? చెప్పమనండి. అది నీ ఇంటి పేరు నారాయణ నందమూరా? చంద్రబాబు ఇంటి పేరు నారాయణ నందమూరా? ఒక తండ్రికి వారసులుగా, ఆస్తి వారసులు కానీ రాజకీయంగా కానీ ఎవరు వస్తారండి? అదే వంశం నుంచి వస్తున్నారు. మనకు భారతదేశ రాజకీయ చరిత్ర అంతా ఒక్కసారి పరిశీలించండి. నందమూరి పిల్లల్ని పొగడకుండా ఎన్టీఆర్ గారు కాదు, ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఆయన వచ్చారు, అలా కేసీఆర్ కొడుకు కేటీఆర్ వచ్చారు. ఇలా ఇదే కదా వారసత్వం అనేది, ఆ కుటుంబం నుంచి ఒక కొడుకులు వస్తారు కదండి. ఇప్పుడే కాదు, అటోక్రసీ నుంచి కూడా మనకి ఇదే పరిపాలన సాగుతానే ఉంది. అలాంటిది ఈ రోజు వచ్చి నువ్వు అడ్డదారిలో వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి దాన్ని దొంగతనంగా, ఆ తర్వాత అందరి కాళ్ళు పట్టుకుని అవకాశవాద పొత్తులతో ఎప్పటికప్పుడు బయటపడుతూ నువ్వు పెద్ద నాయకుడిగా చలామణి అవుతూ, ఈరోజు నీకంటే ఒక అవినీతి పరుడు, నీకంటే కూడా ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్, చెప్పాలంటే ఏమాత్రం పరిపక్వత లేనటువంటి ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం ఈ విధంగా నా భర్త ఫోటోను నువ్వు అట్లా వాడతావా? ఆ విధంగా ఆర్టిఫిషియల్గా. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆయన ఇష్టం వచ్చిన నిన్ను, ఆయన బ్రతికున్నంత వరకు నిన్ను ద్వేషించారు, నిన్ను దూషించారు, క్యాసెట్లు రిలీజ్ చేశారు, ఆడియోలు వీడియోలు అన్నిట్లో కూడా తిట్టారు. ఆయన బహిరంగంగా ఒక మాట అన్నారు, మళ్ళా నేను గెలుస్తాను, వచ్చిన తర్వాత నిన్ను అండమాన్ జైలుకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేశారండి. అండమాన్ జైలుకు పంపిస్తాను ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గొప్పాడు, లేకపోతే ఆయన కొడుకు లోకేష్ గొప్పాడు, 2 అవినీతి పరుల్ని నా భర్త పొగుడతాడండి ఎన్టీఆర్? 2 అవినీతి పరులు ప్రజలను సర్వనాశనం, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఒక క్రిమినల్ వ్యవస్థను నడుపుతున్నటువంటి గూండాలు, వీళ్ళనండి పొగిడేది ఎన్టీఆర్ గారు. ఎటువంటి మంచివాడండి ఎన్టీఆర్ గారు. ఆయన పరిపాలన రామరాజ్యం కదా, ఇది ఒక రాక్షస రాజ్యం పరిపాలన చేస్తూ మిమ్మల్ని ఆయన వచ్చి పొగుడుతున్నాడా? సిగ్గుండాలని మీరు చెప్పుకోవటానికి కూడా. ఎక్కడ మిమ్మల్ని ఆయన పొగిడాడో ఒరిజినల్ క్యాసెట్ ఏదైనా తీసుకొచ్చి చూపించమనండి, అప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్ ఒక్కడ చూపించమనండి. ఎక్కడైనా సరే పోనీ అప్పుడు సభల్లోనైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడైనా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చాలా గొప్ప లీడర్ అని చెప్పి ఎక్కడైనా ఒక్క మాట చెప్పాడని చెప్పండి. ఆయన గృహప్రవేశాన్ని పిలిస్తే ఎన్టీఆర్ తిట్టొచ్చాడు, ఇంత అవినీతిలో ఎప్పుడు సంపాదించావు ఇంత పెద్ద ఇళ్ళు అని చెప్పి.
అప్పట్లోనే. మరి ఇప్పుడు కట్టుకుని ఇల్లు చూస్తే ఏమవుతారు, కుప్పం ఇల్లు చూస్తే ఏమవుతారు, అమరావతిలో ల్యాండ్ చూస్తే ఏమవుతారు? రైట్, థ్యాంక్ యూ మేడం, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ మేడం లక్ష్మీపార్వతి గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.